గంపా గిరిధర్ గారు నా దగ్గరకు వచ్చి మన మత్స్యకారుల గురించి ఒక పెద్ద మేనిఫెస్టో పట్టుకొచ్చాను, మాకు ఇవన్నీ చేసి పెట్టాలని చెప్పి. వాటిలో కుదిరినంత మొత్తం నేను మేనిఫెస్టోలో పెట్టబోతున్నాను, పెట్టేది వివరిస్తాను అంతే. అలాగే వైజాగ్ నగరానికి కాలుష్యం తగ్గాలి అంటే చాలా బలవంగా వాదించాలి, బలమైన వ్యక్తులు కావాలి, దానికి జనసేన రావాలి. నేను మొన్న మధ్యన కాలుష్యం గురించి, ఆ కాలువ ఎక్కడ ఉంటే అక్కడ పోయాను, మంచి మురికాలు డ్రైనేజ్ అంతా వెళ్తా ఉంటే కాలువ ఆ రోజు మనం వెళ్ళాం కదా. వెళ్తే ముస్లిం పెద్దలు చెప్తా ఉన్నారు, చాలా మంది మూలకు విసిరేసినట్టు చచ్చిపోతాను ఇక్కడ దుర్గంధం భరించలేకంటే, పోర్టు కాలుష్యం వచ్చేసి వస్తుంటే, పోర్టు ఇంత అభివృద్ధి ఉంది, పోర్ట్ అథారిటీస్కి మాట్లాడగలిగే ప్రజాప్రతినిధులు లేరు. భయం ఏదైనా మాట్లాడాలంటే నేను ధైర్యం గల ప్రజాప్రతినిధులు నిలబెడుతున్నాను, వాళ్ళు గెలిపించండి, మేము కాలుష్యాన్ని అరికడదాం. ఎందుకంటే చాలా మంది ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి ఒకటే నేను నా విన్నపం, డబ్బులు సంపాదిస్తారు ప్రజాప్రతినిధులందరూ, వైసీపీ కానీ టీడీపీ కానీ. సంపూర్ణ మనకి చక్కని గాలి లేకపోతే, స్వచ్ఛమైన గాలి లేకపోతే ఎన్ని వేల కోట్లు ఉండే ప్రయోజనం ఏంటి? ఈరోజు ఢిల్లీ చూస్తే ప్రపంచాన్ని శాసించగలిగేంత గొప్ప నాయకులు ఉన్నారు, కానీ వాళ్ళు ప్రకృతిని, కాలుష్యమైన గాలిని మటుకు మీరు ఎన్ని వేల కోట్లు పెట్టిన కాలుష్యమైన గాలిని తిరిగి స్వచ్ఛమైన గాలి చేయలేరు. అందుకని అసలు కాలుష్యానికి గురయ్యే పరిస్థితులు ఏమైనా వాటిని నివారించగలిగితేనే స్వచ్ఛమైన గాలి అనేది ఉంటుంది. అందుకని వైజాగ్ తాలూకు స్వచ్ఛతని పోగొట్టుకోకుండా కాలుష్యాన్ని నివారించాలి అంటే కాలుష్యం గురించి చక్కటి అవగాహన ప్రజాప్రతినిధులు కావాలి. అలాంటి వాళ్ళందరికీ అండదండలుగా ఉండటానికి నేను చాలా బలమైన వ్యూహంతో వస్తున్నాను, బలమైన పాలసీస్తో వస్తున్నాను వైజాగ్ కోసం. అలాగే వైజాగ్ కోసం పార్లమెంట్ అనగానే చాలా మందికి ఇదేదో ఎక్కడైనా వచ్చి ఇక్కడ దోచేయచ్చు అనుకుంటారు, పులివెందుల నుంచి వచ్చేయచ్చు ఇక్కడ సీటు గెలిచేయచ్చు అని. నేను మాట్లాడకూడదమ్మా, మీరు మాట్లాడండి, అది ప్రభుత్వాలు నిర్ణయించడం కదమ్మా, మీరు నిర్ణయించండి, నాకు సంబంధం. ఎందుకంటే నాకు ఇప్పుడు ఉన్నది 3 పార్టీలు, వైసీపీ, టీడీపీ, నారా చంద్రబాబు నాయుడు గారు, జనసేన. నేను మీకు నేను వివరించేది కూడా, మీరందరూ ఒక డిగ్రీ చదవాలంటే ఒక 3 సంవత్సరాలు చదివారు, ఒక ఐపీఎస్ కావాలంటే మంచి ఉత్తీర్ణతో పాస్ అవ్వాలి, ప్రవేశ పరీక్షలు పాస్ అవ్వాలి. ఈ రోజున జేడి లక్ష్మీనారాయణ గారు మనకి సిబిఐ జాయింట్ డైరెక్టర్ అయ్యారంటే ఐపీఎస్ చదివి కష్టపడి చేశారు. ఒక రాజకీయ నాయకుడు ఏ కష్టం లేకుండా మన గంటా గారిలాగా 20 కోట్లు 40 కోట్లు ఖర్చు పెట్టి ఎమ్మెల్యే అయిపోతానంటే, అంటే మీరు బైకులు కొనిచ్చి కొంత డబ్బులు పనిచేస్తే ఎమ్మెల్యేలు అయిపోతానంటే, మంత్రులు అయిపోతానంటే వాళ్ళు పెట్టుబడి. అది నేను అది కాదు. నేను జనసేన పార్టీ పెట్టడానికి ముందు 2003లో నేను రాజకీయాల్లో రావడం నిర్ణయించుకున్నాను. పబ్లిక్ పాలసీల గురించి ఒక 8 సంవత్సరాలు చదివాను అదే పనిగా. ప్రజారాజ్యం పార్టీ పెడితే నేను కార్యకర్తగా ఉండిపోయాను. అందరూ కోరిక మీద యువరాజ్యానికి ప్రెసిడెంట్గా చేశాను. ఇవన్నీ ఎందుకు అలాగే 2014లో పార్టీ పెట్టాల్సిన పరిస్థితులు ఉన్నప్పుడు ఎందుకు పెట్టానంటే, నాకేదో ముఖ్యమంత్రి వీటన్నిటికంటే కూడా నాకు ఒక అన్యాయం జరుగుతుంటే, 40 సంవత్సరాల క్రితం ఎవరెవరో చేసిన తప్పులకి, ప్రజాప్రతినిధులు చేసిన తప్పులకి ప్రజలు శిక్ష అనుభవిస్తుంటే, తెలంగాణ నాయకులు ఆంధ్ర వాళ్ళని ఎలా జనరలైజ్ చేస్తారు అర్థం కదా. ఆంధ్రోళ్ళు దోపిడీదారులు, ఆంధ్రోళ్ళు అది, ఆంధ్రోళ్ళు ఇది అంటే ఒక్కడు. For more updates, please subscribe 99 TV Telugu.